శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాంగ్మానసగోచరం సద్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. 3 రోజుల మల్లినాథ మనీషా అనేటటువంటి శీర్షికతో మల్లినాథుని వ్యాఖ్యానాల మీద ఈ సంగోష్ఠిని ఏర్పాటు చేసి నాకు కూడా ఇక్కడ ఆహ్వానాన్ని చెప్పిన పెద్దలకి, ఈ కార్యకర్తల వర్గానికి, వేదిక మీద ఉన్నటువంటి మహోపాధ్యాయులు శ్రీ దూరబల ప్రభాకర్ శర్మ గారికి, మా పురుషోత్తం శర్మ గారికి, మా చిర్రావూరి శర్మ గారికి, విద్యానంద ఆర్య గారికి, మరి ముఖ్యంగా మా నీలకంఠం గారికి నమస్కారాలు తెలుపుతూ, ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, గురువుల మాట పాటించాలా వద్దా అంటే పాటించాలి అని ఆన్సర్. అక్కడ ఏం రాశారు? సభాభవనే మౌనం ఆచరామా. కనుక నేను దిగేళ్ళు అక్కడ కూర్చోవాలి కదా. సరే, అన్న విషయం అత్రతన అస్తు. ఇక్కడ నేను మాట్లాడేందుకు ఏం లేదండి, ఎందుకంటే మల్లినాథ వ్యాఖ్యలకి ఎన్ని వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని అనేక హెడ్డింగులుగా విడగొట్టి అందరికీ పంచిపెట్టి మాట్లాడమని ఒకరికి చెప్పిన తర్వాత మళ్ళీ అవి అందులోంచి కొన్నన్నా నేను మాట్లాడేది తప్పు కదా. కనుక ఏమీ మాట్లాడుకోకుండా దిగటమే ఉత్తమ లక్షణం. కనుక నేను మల్లినాథుడి గురించి మాట్లాడు. అయితే ఒక విషయం ఉంది, ఆయన ఏం రాశాడంటే వ్యాఖ్యలు రాశారటండి. మల్లినాథుడు వ్యాఖ్య అంటే వి ప్లస్ ఆఖ్య. ఏం పేరు పెట్టాడు? విశిష్టమైన పేర్లు పెట్టారు. ఎలాంటి పేర్లు పెట్టారయ్యా అంటే రఘువంశానికి కానీ, కుమార సంభవానికి కానీ, మేఘ సందేశానికి కానీ సంజీవని అని పేరు పెట్టారు. ఇట్లా అనేక ప్రతిదానికి విశిష్టమైన పేరు పెట్టబడింది, అందులో ఏం డౌట్ లేదు. సంజీవని ఏమిటి అంటే రాముల వారి తమ్ముడైనటువంటి లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు వెళ్ళి తీసుకొచ్చినటువంటి పర్వతం మీద ఉన్నటువంటి ఔషధము పేరు సంజీవిని. ఇక్కడ కవి గొప్ప కావ్యాన్ని రాశాడు, సమస్య లేదు. కానీ అది అర్థం కాక పాఠకుడు మూర్ఛపోయాడు. నాలాంటి వాడు, ఈ లక్ష్మణస్వామి లాంటి వాడు, ఈ పాఠకుడు ఎవడైతే ఉన్నాడో వాడు మూర్ఛపోయాట. మరి దానికి ఏం కావాలయ్యా అంటే హనుమంతుల వారు, మల్లినాథుల వారు ఇలా సంజీవిని తెచ్చి మన్ని బతికిచ్చారు. కనుక రాముడికి బతికిచ్చాడు, లక్ష్మణుడిని బతికిచ్చాడు, ఆంజనేయ స్వామి ఆ సంజీవిని తీసుకొచ్చినట్లుగా మల్లినాథ సూరి వారి వ్యాఖ్య ఉండటం వల్లనే ఆ కావ్యాల వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. కనుక తెలుసుకోకపోతే కావ్యం యొక్క విలువే ఉంది. కనుక మల్లినాథ సూరి వారి వ్యాఖ్య వల్ల కావ్యము బతికినది, కవి బతికాడు, వ్యాఖ్యాత బతికాడు, పాఠకులు కూడా బతికారు. అంచేత లక్ష్మణుడు కాదు, లక్షల మంది బతుకుతున్నాము ఈ వ్యాఖ్య వల్ల. కనుక ఈ సంజీవిని వ్యాఖ్య ఇది ఒకటి. ఇక పేర్లు చూడండి, కిరాతార్జునీయానికి ఘంటాపదం అని పేరు పెట్టారట. ఘంటాపదం అంటే ఏమిటి? రాజమార్గం అని కదా అర్థం. అక్కడ ఉన్నటువంటిది ఏమిటి? ఆ గ్రంథములో ఉన్న విశేషం ఏమిటో దానిని ప్రకటించట. అంటే ఆ పేరు చూస్తూనే ఆ గ్రంథంలో ఉండేటువంటి విషయాల్లో ఎక్కడ కాఠిన్యం ఉంది, దాన్ని నేను ఎలా సరళతరం చేశాను అనే విషయాన్ని కూడా ఆ పేరు చూడగానే మనకు అర్థమయ్యేలాగా ఉన్నాయి ప్రతి నామధేయం చూసినా కూడా. ఇది ఒకటి. తరువాత కవి గొప్పతనము ఏముందో తెలియకపోయినా విమర్శకుడు కవి రాసిన దానికన్నా ఎక్కువ చూడగలిగే శక్తి కలిగిన వాడై ఉంటాడు. కనుక వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి అన్నారు కదా పెద్దలు. ఇక అందులో అనేక శాస్త్రాలని దర్శించాడు ఆయన. అది తర్కశాస్త్రమే కావచ్చు, న్యాయశాస్త్రమే కావచ్చు, లేకపోతే మీమాంసా శాస్త్రం కావచ్చు, వేదాంత శాస్త్రం కావచ్చు. ఇలా అనేక శాస్త్రాల పరామర్శని దాని వ్యాఖ్యాన రూపంలో మనకు అందించారు. ఏమంటే అప్పుడెప్పుడో రాసిన పుస్తకాలు,
ఆయన ఎవరో వ్యాఖ్యానం రాశాడు, మన వాళ్ళు ఎందుకు చదువుకోవాలి? ఇది ఒక ప్రశ్న వేసుకోవాలి కదా. అంటే ఒకటి, ఆ రాసిన కాలంలోని కవులు సరదాగా ఏదీ రాయలేదు. ప్రతి కావ్యానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఇమ్మీడియట్ లక్ష్యం, అది చదివితే ఆనందం కలగడం. సజ్జపరన్యవృతయే కాంత సంహితయో అని చెప్పారుగా, కనుక అదొకటి. రెండవది, అందులో ఉన్నటువంటి పారమార్థిక లక్ష్యం ఒకటి ఉంటుంది. ఏ కవి కావ్యంలో అయినా సరే, ఏ శాస్త్ర విషయంలో చెప్పినా సరే, మోక్షాన్ని పరమావధిగా తీసుకుని మిగతా విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మరి అది దర్శించడం ఎట్లా? దాన్ని దర్శించాలంటే దానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తిని చేకూర్చిన వాళ్ళు ఆ వ్యాఖ్య రాసినటువంటి మహానుభావులు. ఇందాక పెద్దలు చెప్పినట్లు రఘువంశానికి అనుకుంటా 50 వ్యాఖ్యలు పూర్వం ఉన్నాయి అన్నారు. మరి అందులో రాయనిది వీరి వ్యాఖ్యకే ఇంత ప్రామాణికత ఎందుకు వచ్చింది అంటే, అన్ని శాస్త్రాల అధ్యయనము చేయటమే కాకుండా ఆయన చేయాల్సిన పనేటి, వ్యాఖ్యాత చేసిన ఘనకార్యం ఏమిటంటే, కవి మనసులో దూరి కవి ఏం చెప్పదలుచుకున్నాడో తెలుసుకుని అది మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం అనేది ఈ వ్యాఖ్యానాల్లో ఉండే విశేషం. అది మనం అర్థం చేసుకు చదవగలిగితే, ఇలాంటి గురువులు దొరికి వారి దగ్గర శుశ్రూష చేసుకుంటే, నాలాంటి వారి దగ్గర చదువుకున్నాను అనుకోండి పై అర్థాలు తెలుస్తాయి, వారిలాంటి వారి దగ్గర చదువుకున్నాను అనుకోండి లోతైన అర్థాలు తెలుస్తాయి. కనుక ఆ లోతైన విషయాలు తెలుసుకోవడం ద్వారా ఇంతలో ఇంత ఇమిడ్చాడా, ఇంతలో ఈ విషయాన్ని ఈ మాట అనటం ద్వారా ఇంత అర్థాన్ని ప్రతిపాదించారా. ఇప్పుడు భగవద్గీత తీసుకున్న ఉదాహరణకి, అందులో అనేక సంబోధనలు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంబోధనలు. కృష్ణుడికి సంబోధనలు అనేక ఉన్నాయి, అర్జునుడికి అనేకమైన సంబోధనలు ఉన్నాయి. కానీ ఏ అధ్యాయంలో, ఏ ఘట్టంలో, ఏ విషయాన్ని చెబుతున్నప్పుడు ఏ సంబోధన చేశాడు అనే విషయాన్ని కనుక మనం పట్టుకు చూసినట్లయితే సంబోధనలోనే విషయం అంతా చెప్పేశాడో తెలుస్తుంది మనకి. అట్లాంటి అనేక అంశాలు మనకి ఈ వ్యాఖ్యానాల్లో మనకి తటస్థపడతాయి. కనుక గురువుల దగ్గర మనం అధ్యయనం చేస్తే అప్పుడు ఒక చిన్న సంశయం వస్తుంది. ఈయనేంటి న్యాయశాస్త్రం గురించి చెబుతున్నాడు, ఈయనేంటి వేదాంత శాస్త్రం, ఇది ఎట్లా సరిపోతుంది అంటే, ఆ వ్యాఖ్యానంలో ఆ సందర్భంలో అక్కడ కావలసిన అంశాన్ని మాత్రమే చెప్పవచ్చు, అంతే కదండి. అంటే ఇందాక వారు ఆర్య గారు చెప్పినట్లు పిండాండంలో బ్రహ్మాండము, బ్రహ్మాండంలో పిండాండము అని చెప్పారు కదా. ఇది వాక్య రూపంలో మనకు తెలిసింది, కానీ విషయం అంతా తెలియదుగా. కనుక ఇవి చదువుతూ ఉంటే ఈ శాస్త్రాలని చదువుకోవాలని తెలియకుండా ఒక రుచి కలుగుతుంది. తద్వారా మనం భారతీయ శాస్త్రాలని కనీసం, దాన్ని ఏమంటారంటే నాడింగ్ అక్వైంటెన్స్ అంటాం ఇంగ్లీష్లో, ఓహో ఇది ఉందిట అని తెలుసుకునే వరకైనా చదువుకోవటానికి ప్రాక్టీస్ చేస్తే మనం ఉద్ధరించబడటమే కాకుండా వాటిని కాంటెంపరీ అప్లికేషన్, ఈనాటి కాలానికి ఆ శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని ఏ విధంగా అన్వయించుకోవచ్చు. ఇక్కడ శాస్త్రంలో చెప్పింది కథలోకి వచ్చింది. కథలో రాముడు, సీత, లక్ష్మణుడు ఉంటే ఉండొచ్చు కాక, ఇవాళ అనంతకృష్ణ ఇంకోటి ఉంటాడు. అంటే పాత్రలు మారుతాయి కానీ దాని వినియోగం మారదుగా. కనుక అక్కడ తెలుసుకున్న జ్ఞానము, ఆ జ్ఞాన వినిమయం ఎలా చేసుకోవాలో, ఎలా చేశాడు వ్యాఖ్యాత అనే దాన్ని చదవటం ద్వారా మనకి దానిలో ఉండే విషయాలు తెలియటమే కాకుండా మన ప్రవర్తనావళిలో కూడా అనేకమైన మంచి మార్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది అని నాకు కలిగిన చిన్న అభిప్రాయం మీతో పంచుకున్నాను. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. పండితుల దగ్గర ఎలా ఉండాలో మనకు ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు, నోరు మూసుకుండమన్నారు. కనుక ఆ పని చేయడానికి ఉద్యుక్తున్నవుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ స్వస్తి.